పాడుకుందాము. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, నిత్య జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి పాటని మన బాధ్యతని గుర్తు చేస్తూ పాడినటువంటి పాటను బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పాడి వినిపించినందుకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్ పైన మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే క్రాస్, వాట్ ఇట్ మీన్స్ టు మీ. నిన్నే మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. మొట్టమొదటిసారి LIC EPF ఆధ్వర్యంలో ఉదయకాలం 6 నుంచి దాదాపు 8 గంటల వరకు మనం 7 మాటల పైన కూడా మనం ధ్యానించాం. చాలా ఆసక్తికరంగా సాగినటువంటి కార్యక్రమంలో అనేక మంది ఆశీర్వదించబడ్డారు. మరి అదే క్రాస్, వాట్ ఇట్ మీన్స్ టు మీ. నాకు సిలువ ఏమిటి, దానివల్ల నాకేం అర్థమవుతుంది, దానివల్ల నాకు ఆశీర్వాదం ఏంటి అనే విషయాన్ని
మనం మన స్వంతంగా అన్వయించుకొని కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు పంచుకోవాల్సిందిగా, షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పుడు నలుగురు మనకి తమ యొక్క పేర్లు ఇచ్చారు. సో వాళ్ళల్లో వన్ బై వన్ మనము కొద్దిసేపు మనము వారి యొక్క ఆలోచనలు విందాం. దాదాపు ఒక 10 నిమిషాలు టైం తీసుకొచ్చండి. ఎందుకంటే నలుగురు ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం, మరి రేపు పొద్దున్నే మళ్ళీ ఈస్టర్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఈ సమయంను మనం పాటిస్తే తొందరగా మనం ముగించుకోవచ్చు ఇవాళ. సో మొట్టమొదటిగా వరప్రసాద్ గారు CB2 విశాఖపట్నం నుంచి వరప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. సో వరప్రసాద్ గారికి ఈ సమయం అప్పగిస్తున్నాం. ఆ విధంగానే శ్యామలరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన పేరు కూడా కనిపిస్తోంది పార్టిసిపెంట్స్లో. ప్రభు నామను బట్టి వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. అండ్ గాడ్ హెజ్ మేడ్ అ మిరకల్, పెద్ద అద్భుతం మీ జీవితంలో చేశాడు. మరి మీరు ఫెలోషిప్లో మళ్ళీ జాయిన్ కావడం నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదమే. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, గాడ్ బ్లెస్ యూ. Thank you, brother. Thank you very much. యా గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు ఈ సమయాన్ని మనం వరప్రసాద్ గారికి అప్పగిద్దామండి. వరప్రసాద్ గారు ఉన్నారండి? బ్రదర్ వరప్రసాద్ గారు? ఎస్వి ప్రసాద్ ఉన్నారు సార్, అట్లా ఉన్నాడు. అనుకుంటా. ఇందాక కనిపించారు. జస్ట్ లెఫ్ట్ అయ్యారండి. ఆ, జస్ట్ లెఫ్ట్ అయ్యారు. ఉన్నారు, వచ్చారు. ప్రసాద్ మళ్ళీ వచ్చారు. ఓకే. ప్రసాద్ గారు ఉన్నారా? వరప్రసాద్ గారు? ఎస్వి ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వరప్రసాద్ గారు మిమ్మల్ని కోహోస్ట్ కూడా చేశాము, మీరు అన్మ్యూట్ చేసుకోండి. జానీ ఉన్నారు. ఓకే, కొంచెం ఆయనకు టైం ఇద్దాం లేండి మనం. ఈలోగా సిస్టర్ దొరతి గారు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు, రాజమండ్రి డివిజన్ నుంచి. సిస్టర్ దొరతి గారు సిద్ధపడ్డారండి? ఎస్. సో మీరు మొదలు పెట్టండి. ప్రసాద్ గారికి కొంచెం టైం ఇద్దాం, బహుశా ఆయన వేరే పనులు ఉన్నట్టున్నారు. దొరతి గారు మీరు రెడీ అవుతే మీరు షేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా దగ్గర రండి మేడం, సౌండ్ కొద్దిగా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. వినిపిస్తుంది. ఇచ్చినటువంటి టాపిక్ చాలా ఏమని చెప్పాలో తెలియదు, కానీ చాలా సార్లు నేను యూత్ మీటింగ్స్ లో, సండే స్కూల్స్ లో వాక్యం చెప్పాను, కానీ ఇట్లాంటి టాపిక్ అనేది కొంచెం కష్టతరమైనది. అయితే మాథ్యూస్ బ్రదర్ ఎప్పుడైతే చెప్పారో, ప్రార్థన చేసుకొని సిద్ధపడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాలను ఇప్పుడు పంచుకుంటానండి. సిలువ, క్రాస్ అన్నది జస్ట్ ఇట్స్ సింబల్. ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉంటాము. విల్ బి వేరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్స్. తర్వాత చర్చ్ లో కానీ ఎక్కడైనా సరే మనం క్రాస్ ని చూస్తూ ఉంటాము, కానీ అది ఒక వ్యక్తిగతమైన సింబల్ గా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. సో జనరల్ గా మనకి క్రాస్ అన్నది ఒక ఇదివరకు దినాల్లో యూద ఆచారం ప్రకారం అది ఒక పనిష్మెంట్ కి రిలేటెడ్ సింబల్ అన్నమాట. క్రూయల్ పనిష్మెంట్స్, ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి భయంకరమైన క్రూయల్ గా పనిష్ చేయడానికి యూజ్ చేసే సింబల్ అది. బట్ ఈ రోజున దట్ క్రాస్ ఇట్ ఈస్ స్టాండింగ్ ఫర్ హోప్ అండ్ సాల్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రిమినల్ ఎవరైనా ఉన్నారు, అతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, రేపో ఎప్పుడో ఆయన ఇంకా మరణ శాసనం విధించబడింది, చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్ట్రేంజర్ వచ్చి, లేకపోతే ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఒక అమాయకుడైన వ్యక్తి వచ్చి తన ప్లేస్ లో ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటాను అని చెప్పినప్పుడు ఒకసారి అది ఊహించుకుంటేనే అది ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది, ఎంతో ఫ్రీ అయినట్టుగా అనిపిస్తుంది. సో అదే పరిస్థితిని యేసయ్య మన కొరకు సిలువలో చేశారు. కాబట్టి సిలువ అనేది ఇట్స్ అ మీనింగ్ఫుల్ వర్డ్. ఓకే, మనకి రావాల్సిన ఆ శిక్షను ఆయన తన మీద భరించుకున్నారు. సిలువని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దాని యొక్క మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ వచ్చినాయండి. వాటిల్లో ఫస్ట్ది, క్రాస్ ఇట్ రివీల్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను అది మనకి ప్రత్యక్షపరుస్తా ఉందన్నమాట. సో రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే,
రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. సో మన పాపంలో మన శాపము, మనం చేసిన పాపాలకు మనము శిక్ష అనుభవించవలసి ఉన్నది. కానీ మన శిక్షను ఆయన భరించి మన ప్లేస్ లో ఆయన చనిపోయారు. ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే, ఒక తండ్రి ఒక కొడుకుని ఒక షాప్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఆ గిఫ్ట్స్ తీసుకున్నప్పుడు వాటిని చూస్తుండగా ఆ బిడ్డ చేతిలో ఉన్నటువంటి ఒక ఖరీదైనటువంటి ఆ బహుమానము పడిపోయి పగిలిపోయింది. సో బిడ్డ ఎంతో భయపడతా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎంతో కాస్ట్లీ ఐటమ్ ఇది, ఇప్పుడు నాన్న కొట్టేస్తాడు, సో నాకు పనిష్మెంట్ ఉంది నాకు అని భయపడుతున్న టైంలో తండ్రి ఏమి మాట్లాడకుండా ఆ ప్రైజ్ అంతా, ఆ గిఫ్ట్ యొక్క వెల ఎంతో అడిగి కట్టేసి ఆ బిడ్డను హత్తుకున్నప్పుడు, అది ఒక్కసారి మనం ఊహించుకున్నట్లయితే ఆ పరిస్థితే ప్రభు మన కొరకు చేశారనమాట. మన రిలేషన్, దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మన పాపం వలన మనం పోగొట్టుకున్నాము. అది బ్రేక్ చేసుకున్నాం. ఆయనతో మనకున్న సంబంధాన్ని మనం బ్రేక్ చేసుకున్నాము. కానీ ఆ దేవాది దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్ ని తిరిగి యేసు ప్రభు వారు మన కొరకు దాన్ని పే చేస్తారు. సో సిలువ అనేది ఆయన యొక్క ప్రేమకు గుర్తుగా, ప్రేమను మనకు ప్రత్యక్షపరుచుతుంది. రెండవదిగా చూస్తే క్రాస్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్, మనకి క్షమాపణ దొరికే స్థలము. సో లూకా సువార్త 23:24 చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని అక్కడ రాయబడి ఉంది. ప్రభు వారు మన పాపములన్నిటినీ ఆయన రక్తంలో కడిగి వేస్తా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ బోర్డు మీద మనం చేసిన మిస్టేక్స్ అన్ని రాసేసి ఉన్నాయి అనుకోండి. సో ఎవరైనా ఒక పర్సన్ వచ్చి క్లాత్ తో వాటన్నిటిని తుడిచేసి, వాటి ట్రేసెస్ కూడా ఏమీ లేకుండా మొత్తం అంతా నీట్ గా తుడిస్తే ఎలా అయితే ఉంటుందో, సేమ్ అదే పనిని యేసయ్య మన పాపాలన్నిటినీ కడిగి వేశారు. వాటన్నిటిని మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి ఆయన ప్రామిస్ ఇస్తున్నాడు అనమాట. సో దేవుడు మన దోషములు ఏవైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడతామో వాటన్నిటిని ఆయన కడిగి వేస్తారు, తుడిచి వేస్తారు, మళ్ళీ వాటిని ఎన్నిటినీ జ్ఞాపకం చేసుకునని ప్రామిస్ చేశారు. సో సిలువ యొద్ద మనకు క్షమాపణ ఉంది. అట్లనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, క్షమాపణ పొందుకున్న మనము ఇతరులను క్షమించవలసి ఉన్నామన్నమాట. మూడవదిగా సిలువ అనేది మనకు ఇట్స్ అ సాక్రిఫైస్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు ఆయన చేసిన బలియాగాన్ని మనకు అది గుర్తు చేస్తా ఉంది. మన యొక్క పాపములు మనం వాటి నుండి మనకు విడుదల రాదు, వాటి నుండి మనకి జయం చూడలేము, మన సొంత శక్తితో మనం వాటి నుండి బయటపడలేము. వాటి వల్ల వచ్చే పనిష్మెంట్ కూడా మనం దాని నుంచి బయటపడలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు అప్పు చేశాడు అనుకుందాం. వాడు వాటిని పే వాటిని ఆ రుణాన్ని తీర్చుకోలేడు. కానీ ఒక దయగలిగిన ఒక వ్యక్తి వచ్చి నీ అప్పు అంతటిని నేను తీర్చేస్తాను అని చెప్పినప్పుడు ఎట్లయితే ఉంటుందో అట్లాగా తను రీపే చేసుకోలేడు మళ్ళీ. కానీ అలాంటి పరిస్థితుల్లో తన యొక్క రుణభారం అంతా కూడా తొలగించబడుతుంది. సేమ్ అట్లనే మన జీవితంలో యేసయ్య కూడా అదే చేశాడు. మన పాప భారం అన్నది చాలా పెద్దది. ఆ పాప భారం అంతటిని కూడా యేసయ్య పూర్తిగా చెల్లించాడు. కొంత చెల్లించి కొంత వదిలేయటం కాదు, కానీ పూర్తిగా చెల్లించాడు. యెషయా గ్రంథము 53వ మనం చూసినట్లయితే 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో మనకి రావాల్సినటువంటి పనిష్మెంట్, మనం పొందవలసినటువంటి ఆ నొప్పి, ఆ పెయిన్ ని, మన పాపముల వలన మనకు వచ్చే ఆ శాపాన్ని, మనకి వచ్చేటువంటి ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మన పాప రుణం అంతటిని ఆయన పూర్తిగా చెల్లించాడు మనకు రక్షణ ఇవ్వడానికి.
సో కాబట్టి సిలువ అనేది రక్షణ కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనకి గుర్తు చేస్తా ఉంది. తరువాత సిలువ మనకి దీనత్వాన్ని, తర్వాత విధేయతను మనకి బోధిస్తా ఉంది. దీనత్వాన్ని, విధేయతను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అన్నమాట. సో యేసు ప్రభు మన జీవితంలో మన ముందు ఒక మంచి మాదిరి చూపించి వెళ్ళాడు. ఏ పర్పస్ నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చారో, అని తండ్రి ఏ పర్పస్ తో తనని ఇక్కడికి పంపించారో దానికి విధేయత చూపించి లోబడి, కష్టమైనప్పటికీ సిలువ అనేది అంత ఈజీ ఏం కాదు, ఎంతో కష్టతరమైన పరిస్థితి. బట్ ఆ ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను ఆయన యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు, కానీ నోరు తెరవకుండా ఆ పరిస్థితి అంతటి గుండా ఆయన వెళ్ళగలిగినాడు. అట్టి దీనత్వాన్ని, అట్టి విధేయతను ప్రభు మనకి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. యేసయ్య ఈ పరలోకాన్ని, భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. కాబట్టి విధేయత చూపించే విషయంలో మనం ఇంకనూ దీనులమై ఉండాలని ప్రభుని వేడుకుందాం. తర్వాత మరొకటి ఏంటంటే, సిలువ మనకి ఏమని నేర్పిస్తుంది, దాని మీనింగ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆయన యొక్క శిష్యరికం మనం చేయవలసి ఉన్నది. ఏమని రాసుంటది, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో అనుదినము ఆ సిలువని ఎత్తుకొని ప్రభువులో ముందుకు వెళ్ళవలసి ఉన్నాము. ఒక అథ్లెట్ ను మనం చూసినట్లయితే, తను తెల్లవారుజామునే లెగుస్తాడు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు, డైట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, లోక యొక్క పరిస్థితుల వైపుకి డైవర్ట్ అవ్వకుండా ఉంటాడు, తన కంఫర్టబుల్ లైఫ్ అంతటిని సాక్రిఫైస్ చేస్తాడు, చివరికి తను జయమును చూస్తాడు అన్నమాట. సో ఇవన్నీ తను పాటించటం వల్ల తను ఒక జయమును, విక్టరీని తను చూస్తాడు. కాబట్టి మనం కూడా ఒక క్రైస్తవ జీవితంలో మనకి ఈ సాక్రిఫైస్ అన్నది, లేకపోతే ఈ డిసిప్లిన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ డిసిప్లిన్ మనం కలిగి ఉండి ప్రభువులో మనకు ముందుకెళ్ళినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే నిత్యత్వాన్ని మనం పొందుకుంటాము. సో సిలువను మోయటం అనేది కష్టమైన పరిస్థితి కావచ్చు, మేబీ ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే విలువైనది, అది మనకు జయమునిస్తుంది. సో సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా అది మనకి ఓటమిని చూపించవచ్చు, లేకపోతే యేసు ప్రభు వారు కొరడాలతో కొట్టబడటం, ఉమ్మి వేయబడటం, సిలువ వేయబడటం, క్రూసిఫై చేయబడటం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. సో మనం కూడా ఆయనతో ఉండులాగున ఆయన మన కొరకు నివాసంలో వెళ్ళి ఉన్నాడు. అలాంటి ఆ పరిశుద్ధమైన పట్టణంలో యుగయుగాలు ఆయనతో కూడా ఉండునట్లుగా ఈ యొక్క సిలువ మార్గం గుండా ఆయన వెళ్ళాడు. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించేలాగా ప్రేయర్ చేసుకుందాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ చాలా చక్కని విషయాలు వాక్యాధారాలతో సహా చెప్పారు. సిలువ ప్రేమని సూచిస్తోంది, క్షమాపణని సూచిస్తోంది, రక్షణ సూచిస్తుంది. తర్వాత విధేయత, దీనత్వం, శిష్యరికం, క్రమశిక్షణ, వీటన్నిటిని కూడా సూచిస్తోంది. ఈ సిలువ మార్గంలో మనం ప్రయాణం చేస్తే దేవునితో పాటు నిరంతరం, యేసుక్రీస్తుతో పాటు నిరంతరం కూడా ఉండవచ్చు అనే విషయాల్ని జ్ఞాపకం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ ఫర్ యువర్ షేరింగ్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు సిస్టర్ హనీ గారు నెల్లూరు నుంచి ఒక పాట పాడతారు. అయిన తర్వాత ఎస్వి వరప్రసాద్ గారు తన యొక్క ఆలోచనలు మనతో పంచుకుంటారు. ఓవర్ టు హనీ. ప్రైజ్ లార్డ్ సార్, దేవునికి వందనములు. హల్లెలూయా.
నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో నన్ను నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో. కఠినమైన పరిస్థితులు కలవరపరచలేవు, కారు మేఘాలే నన్ను తాకలేవు, నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో. నీ దైవికమైన నడిపింపులు ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే, నీ దైవికమైన నడిపింపులు ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే. ఓడబద్దలైపోయినను ఒడ్డుకు నన్ను నడిపించావు, ఓడబద్దలైపోయినను ఒడ్డుకు నన్ను నడిపించావు. అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా, అసాధ్యమైనది నీకేమున్నది. నన్ను నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో. నీ దైవికమైన ఆశలతో పరుగెత్తెదా నేను నీ సేవలో, నీ దైవికమైన ఆశలతో పరుగెత్తెదా నేను నీ సేవలో, నీ మహిమను ప్రచురించెదను దూర దీపవాసులకు, నీ మహిమను ప్రచురించెదను దూర దీపవాసులకు. అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా, అసాధ్యమైనది నీకేమున్నది. నన్ను నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో. కఠినమైన పరిస్థితులు కలవరపరచలేవు, కారు మేఘాలే నన్ను తాకలేవు, నడిపించుచున్నావు నీవు, నీ చిత్తానుసారమైన మార్గాలలో. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా దేవుని యొక్క మహిమను వివరించారు. ఆయన నడిపించినప్పుడు మనల్ని ఎవరు తాకలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు పాట ద్వారా. మీ పాట ద్వారా చాలా బలపడ్డాం మేమందరం కూడా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన మధ్య వరప్రసాద్ గారు, CB2 విశాఖపట్నం అండి. సో వారిని ప్రైజ్ ద లార్డ్ వారికి ఈ సమయం అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయం మీకు అప్పగిస్తున్నాం. మీరు కెన్ ప్రొసీడ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి వారందరికీ, మన ఫెలోషిప్ మెంబర్స్ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ వందనాలు. ఈ సిలువ తాలూకా విలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి నా జ్ఞానం కాదు కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ముందుకు వెళ్దామండి. మరి సిలువ అనగానే అది ఒక భారం అని అనుకుంటాం ప్రజలు. అదేంటంటే క్రాస్, ఒక సింబల్, లైక్ ఇట్ రిఫ్లెక్ట్స్ లైక్ ప్లస్ సిగ్నల్. ప్లస్ అనగానే ఏంటంటే మనం వరల్డ్లీగా చూస్తే అది మెడికల్ గా అమ్మో చాలా భయం, అది అంబులెన్స్ వస్తుందో లేకపోతే ఏదైనా ప్లస్ సింబల్ అనగానే ఇట్స్ మెడికల్ టర్మినాలజీ అన్నమాట. దట్ ఈస్ వేర్ ద హ్యూమన్స్ థాట్ విల్ బి లైయింగ్ ఆన్ దట్. బట్ దేవుని పరంగా చూస్తే సిలువ అనేది భారం కాదు. సిలువలోనే పాప క్షమాపణ వచ్చింది,
సిలువలోనే మనిషికి జ్ఞానం వచ్చింది. సిలువలోనే మనిషి తాలూకా విలువ ఏంటో దేవుడు అర్థమయ్యేటట్టుగా మనకి చక్కగా ఆయన ఆయన సిలువలో మనకి జ్ఞాపకం చేసుకొని బోధించారు. మరి ఆయన ఈ లోకంకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పాపుల కొరకే అన్న. మరి పాపులు అనేవారు మరి దేవునితో నిర్మాణం చేసబడిన ఈ మానవుడు ఈ లోకంకి ఒక ఉద్దేశంతో ఆయన మనకి ఈ లోకం పంపించారు కదా. మరి ఈ లోకంలో దేవుని చేత స్వరూపముతో తయారు చేయాలి. గ్రంథం చెప్తుంది మానవుడు ఎలా స్వరూపి అంటే దేవుని కంటే కొంచెము తక్కువగాను నిర్మింపబడ్డాడంట. సో ఈ మానవుని ఈ యొక్క భూలోకంకి దేవుడు ఒక ఉద్దేశంతో పంపించారు. ఎలాంటి ఉద్దేశంతో పంపించారంటే ఆయనలాగే ఆయన స్వరూపంతో నిర్మించాను కదా ఈ భూలోకములో ఏలమని ఆయన మనకి ఈ భూలోకం పంపించారు. సో మనకి రాకముందే ఆయన అన్ని కూడా సిద్ధపరిచారు. మానవుడి కొరకు అన్ని సిద్ధపరిచారు. ఏదైనా తోటలో మరి ఆదామును కలుగజేయక ముందే ఆయనకి ఆదాముకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన సిద్ధపరిచారు. సో అలాంటి దేవుణ్ణి వదిలి మానవుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటే శక్తివంతమైన దేవుడు మనం సర్వింగ్ అవర్ గాడ్ అనేది వాట్ పవర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్ అనేది ఒక్కసారి గ్రంథం నుంచి 100 ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 19 నుంచి ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. By his wisdom the Lord laid the earth's foundation. By understanding he set the heavens in place. By his knowledge the watery depths were divided and the clouds let drop the deep. What a powerful వర్స్ అండి ఇది. సో ఆయన జ్ఞానం చేత ఏనుగా ఎర్త్ ఫౌండేషన్స్ భూమికి పునాది లేనప్పుడు ఎలా చేస్తారండి పునాది ఆయనకి? ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ భూలోకంలో ప్రతి దానికి ఒక పునాది లేకపోతే ఇల్లు కట్టలేం. We need a foundation. Or the foundation is we want to build our houses on a rocky foundation, not on a sandy wood. So ప్రతి ఒక్కరు కూడా రాక్ ఉందా దాని మీద ఇల్లు కట్టుకుందాం చూస్తాం. మరి ఈ యొక్క భూమిని సృష్టించక మునుపు మొత్తం అంతా కూడా నీళ్లతో నించబడిన ఈ యొక్క దీనికి ఈ భూలోకముని ఎలా సృష్టించారంటే భూమిని ఎలా సృష్టించారంటే దేర్ ఇస్ నో ఫౌండేషన్స్. ఆయనకి భూమికి పునాది లేదు, ఆయనే పునాదిగా ఉన్నారు. ఏమైనా దేవుని పిల్లలారా, మరి మనకి కూడా పునాది ఎవరంటే ఆయనే. మన వెన్నుముక్కగా ఉన్నారు ఆయన. జగత్ ఉత్పత్తిదారుడు ఆయన. తల్లి గర్భములో రూపింపక మునిపే మనల్ని ఆయన కన్నులు చూస్తాయి. సో ఆయన కన్నులు మనం చూసినప్పుడు ఎంతగానో ఆశపడ్డారంటే మానవుడు సృష్టించాను కదా, ఇటువంటి మానవుడు నా స్వరూపంతో నిర్మింపబడ్డాడు కదా అని భూలోకం పంపించారు. సో అందుకని సిలువను జ్ఞాపకం చేసుకుంటేనంటే ఒక మాట వస్తుందండి. నాకు ఒక పాట చిన్న చరణం పాడదాం. ఏంటంటే సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి రగుచో నదిరా సిలువే శరణాయనురా. దేవుని పిల్లల సిలువే మన శరణం. శిలువను చూసి కొద్ది మన మనసు ఎలా కరుగుతుందంటే శిల సమానంగా ఉండకూడదు. శిలువను చూస్తున్నామంటే కరిగిపోవాలంట మన మనస్సు. ఆయన మన కొరకు పొందిన శ్రమలు, ఆయన మన కొరకు పొందిన దెబ్బలు, ఆయన గాయములు చూస్తే మనం వీళ్ళు భూలోకంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటేనంట, ఆయన భరించిన బాధను జ్ఞాపకం చేసుకుంటానంటే అండి ఈ భూలోకంలో మనం సర్వము మర్చిపోతాం. ఒక్కసారి ఎప్పుడైతే దేవునితో మన హృదయం కనెక్ట్ అవుతాదో ఈ లోకం శూన్యముగా అనిపిస్తారు. సో మరి ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే గ్రంథంలో ఒక మాట చెప్తారు. హానోకు గారు దేవుణ్ణి చూడలేదు, కానీ మొదట దేవుని చూడాలనే మనస్సు ఆశ ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మనస్సు ఆశ వచ్చిందో దేవునితో ఎలాగైనా ఆయన మా స్వరమ వినాలి, ఆయనతో నడవాలి అనే ఆలోచన పుట్టింది. ఎలాంటి ఆలోచన అంటే ఈ లోకంలో సిరి సంపదలు సంపాదిద్దాం, ఎవరితోనో మనం ఒక పేరు పొందే ప్రఖ్యాతి గాంచినటువంటి మనిషిగా బ్రతుకుదాం కాలేదు. కానీ ఆయనకంట ఆ దేవుడు ఎవరు? అబ్రహాం గారు కూడా అదే ఆలోచన వచ్చింది. అబ్రహాం గారు కూడా ఆ దేవుడు ఎవరు చూడాలి, ఆ స్వరం నేను వెళ్ళాలి. చల్లని మెల్లని స్వరం,
ఆ స్వరం ఎప్పుడైతే విన్నారో హనోకు గారు దేవునితో పెనవేసుకుని ఆయనకు స్నేహితుడైపోయి, ఈ రోజు లోకంలో అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, మనం లోకమంతా సంపాదించవచ్చు. ఒకసారి యేసు ప్రభు ఎవరో మనకు తెలియకపోతే, రక్షణ భాగ్యం కోల్పోతే, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరో మనకు తెలియదు, మన లోకమంతా తెలుసు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటే, మన తాలూకా బ్రతుకు ఒకసారి ఆలోచించుకుంటే జీవితము ఏంటో అనేది అగోచరంగా ఉంటుంది. ఒక్కసారి దేవుడు మనకు తెలుసు అని తెలిసి, కానీ లోకమంతా మనకు తెలియకపోయినా సరే, వెలివేస్తున్నా తెలియకపోయినా సరే, ఆయన నీవు నాకు తెలుసు అంటే అద్భుతం అండి. సో ఇటువంటి విలువను బోధిస్తుంది ఆ సిలువ. సో మన దేవుడు కూడా ఎలాంటి దేవుడు అంటే, మరి 136వ కీర్తనలో ఎంత గొప్ప బలశక్తమైన దేవుడు అంటే, 136వ కీర్తనలో Psalms 136:6 నుంచి ఒక 9 వరకు చదువుతాను. Who spread out the earth upon the waters, his love endures forever. Who made the great lights, his love endures forever. The sun to govern the day, his love endures forever. The moon and stars to govern the night, his love endures forever. So దేవుని పిల్లారా చూసారా, ఆయన భూమిని నీళ్ల మీద పరిచెను, ఆయన మన కొరకు ఆకాశమును కలుగజేస్తాను, ఆయన కొరకు సూర్యుడు చంద్ర నక్షత్రమును కలుగజేస్తాను. అవి ఆయన ఆజ్ఞ లేకుండా కూడా ఒక్క ఇంచు కూడా సముద్రం, he had created the watery depths, but he has laid a horizon for that. అది గీత దాటి బయటకు రాకూడదు అన్నమాట. You know how strong the oceans are. Oceans చాలా పవర్ఫుల్, బట్ ఈవెన్ దో there's power enough, పవర్ వాటికే గానీ, బట్ ఇట్ కెనాట్ క్రాస్ ద బౌండరీ. ఆలోచిద్దామండి, దేవుని నిర్మాణం మనలో ఉంది, మనం ఎన్ని బౌండరీస్ క్రాస్ అవుతున్నాం ఈ లోకం. సిలువలో ఆ విలువను జ్ఞాపకం చేసుకుంటుంటే, ఈ విలువలు చెప్తుంటే అది సిలువ అనేది. సో ఆ సిలువలో బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ వి అబ్జర్వ్ ఇన్ దిస్ మెడిటేషన్ ఆఫ్ ద క్రాస్ షోస్ ద పవర్ ఆఫ్ ద గాడ్. Another thing is the blessing we receive through the cross is what is the power of surrender. అంటే దేవుని యేసు ప్రభు వారు ఈ యొక్క లోబడే అనే గుణమును ఆయన మనకు చూపించారు. ఆయన లోబడ్డా అంటే ఎలాగా లోబడిపోవడం అని అంటే, ఆయన భయపడిపోయి లోబడలేదండి. దేవుని చిత్తానికి లోబడ్డారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి లోబడ్డారు. సో ఆయన దేవుని చిత్తము నెరవేర్చడానికి సరెండర్ అయ్యారన్నమాట. అంటే ప్రభువా, నువ్వు పంపించినటువంటి ఏ ఉద్దేశంతోనైతే ఇవి నన్ను ఇక్కడ పంపించావో కుమారుడుగా, ఆ ఉద్దేశం నెరవేరుస్తాను స్వామి అని చెప్పి ఆయన సరెండర్ అయ్యారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ సరెండర్. బికాస్ దేవుడు అనే వారికి ఎప్పుడు కూడా మరణం లేదు. దేవుడికి మరణం లేదు, కానీ గాడ్ కెనాట్ డై, గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. బట్ ఎందుకు ఆయన సరెండర్ ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటే, సో హీ కెనాట్ సరెండర్ టు డెత్, బట్ హీ హ్యాస్ టు డై టు ఓవర్కమ్ ద వేజెస్ ఆఫ్ ద సిన్. మనం మానవులు చేస్తున్న పాప పరిహార్థమై బలి అవ్వాల్సి వచ్చింది. ఒక బలియాగం అవ్వాలి, ఒక పశువు బలియాగం అవ్వాలి, రక్తము చిందించాలి. ఈ లోకము పవిత్రమైన రక్తము, దేవుని రక్తము, గొర్రెపిల్ల రక్తము ఎప్పుడైతే చిందిస్తుందో, ఈ యొక్క పవిత్రమైన భూమి కూడా శపింపబడింది. కాబట్టి ఆ శాపము తొలగిపోయింది. లేకపోతే ఆకాశము ఇనుము, భూమి ఇత్తడిగా మారిపోతుంది. ప్రజలతో అంటే మానవుడికి తినడానికి తిండి కూడా దొరకదు. అలాంటి శాపముతో వెళ్ళిపోబోతున్నటువంటి ఈ లోకమని ఆయన పాప విముక్తి ఆయన రక్తము ద్వారా తీసుకొచ్చారు, అమూల్యమైన రక్తము. సో యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, యేసయ్యా రక్తము, అమూల్యమైన రక్తము, యేసయ్యా రక్తము, రక్తము రక్తము రక్తము, పవిత్రమైన రక్తము, యేసయ్యా రక్తము, పాపిని పావనుడుగా మార్చెను, యేసయ్యా రక్తము. ఇలాగ పాడుకుని వెళ్తే అండి, ఆ రక్తం ఇచ్చినటువంటి అమూల్యమైన శక్తిని మనం పొందుకోగలం. మన బాధలన్నీ కూడా మర్చిపోతాం. ఆ బాధల్లోనే నెమ్మది కలుగుతుంది ఆయన రక్తము.
ఆయన రక్తం ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటాం ప్రతి నెల కూడా మనం ఆయన వి గో ఫర్ ది వి టేక్ ది రక్తము యేసు ప్రభు భోజనం తీసుకుంటాం, బల్ల చూసుకుంటుంటాం. అది సాదృశ్యం ఏంటంటే ప్రతి నెల ఆయన గుర్తు చేసుకుంటున్నామేమో అని కాదు, కానీ ప్రతి నెల ఆయన మనం గుర్తు చేసుకుంటున్నారు. సో ఇలాంటి అమూల్యమైన దేవుడు మనకు ఉన్నారు. వజ్ర వైడూర్యముల కంటే, లోకములో మన ధనధాన్యముల కంటే ఆయన మన కొరకు ఆయన ఇచ్చినటువంటి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. ఐ నోన్ యూ యాజ్ అ ఫాదర్, ఐ నోన్ యూ యాజ్ అ ఫ్రెండ్. సో ఒక ఫ్రెండ్ గా ఉంటే ఫ్రెండ్ గా ఉంటున్నారు, నాన్నగా కావస్తే నాన్నగా వస్తున్నారు, అమ్మగా కావస్తే అమ్మగా మన నుంచి ఉంటారు. వాట్ ఎవర్ యు సీ, he will be blessed not by your denomination or the wages you have paid on the earth, but he has paid the wages for you for entire మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశం ఏంటి? ఆయన సిలువలో మరి ఆయన చుట్టూ ఉన్న శిష్యులే 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు మరి ఆయన ఎప్పుడైతే మరి గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తముగా మారిపోయింది, ఆయన పడిన వేదన రక్షణగా అయిపోయింది. సో అలాంటి రక్షణ కలిపి ఆయన అంత వేదనలో కూడా సిలువలో కూడా మానవాల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే గొర్రె బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో, ఆయన ఇన్ని మాటలు పడినా, ఇన్ని దెబ్బలు పడినా సరే ఆయన మౌనంగా ఉన్నారు. దట్ ఈస్ ది సైలెన్స్. సైలెన్స్ స్పీక్స్ ఫర్ ఎవర్. సైలెన్స్, ప్రతి దానికి కూడా సైలెన్స్ అనేది మనకి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. అది మన ఏసై చూపించారు క్రాస్ లో. సో ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయండి. మరి దేవుని కృప వల్ల మళ్ళీ అవకాశం ఇస్తే ఎప్పుడైనా చెప్దాం అనుకుంటున్నాను. మరి ఇచ్చిన అవకాశం బట్టి పెద్దలైన మీ అందరికీ దేవుని పేరట వందనాలు, శుభములు కలుగుతాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. చాలా చక్కని విషయాలు చాలా చెప్పారు. అవన్నీ సమరైజ్ చేయాలంటే కూడా అవి చాలా ఉన్నాయి. చాలా చెప్పారు మీరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ యూ విల్ స్పీక్ ఇన్ ఫుల్ ఫ్లెజ్డ్ మెసేజ్. ఈ రానున్న రోజుల్లో ఒక రోజు మీకు తప్పకుండా అవకాశం మేము ఇస్తాము. దయచేసి మీరు యాక్సెప్ట్ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి. సో మొట్టమొదటిగా సిలువ జ్ఞానం దేవుని యొక్క జ్ఞానాన్ని సూచిస్తుందని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిలువలో విలువ ఉందని, సిలువలో ఆశీర్వాదాలు ఉన్నాయని, సిలువలో రక్షణ ఉందని, సిలువలో సైలెన్స్ ఉందని, చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఒక పాట మాధవి గారు, కరీంనగర్ డివిజన్ నుంచి మాధవి గారు ఒక పాట పాడతారు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికే సమస్తమైన ఘనత మహిమ చెల్లించుకుంటున్నాను. ఒక పాట పాడి దేవుడి నామమును స్తుతించి ఆరాధించుకుందాము. బాసిల్లిను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, బాసిల్లిను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం,
బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా. థ్యాంక్ యూ సిస్టర్. చాలా చక్కని పాట, చాలా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ టు గాడ్. యా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. సో అంశం పైన మాట్లాడడానికి మన ప్రియ పాస్టర్ గారు ఆనంద్ పాల్ గారు ఉన్నారు. అసలు ఆనంద్ పాల్ గారికి చాలా చిన్న విషయం ఇది, అయినప్పటికీ ఆయన ఒప్పుకున్నారు. అదే ఆయన దీనత్వానికి గుర్తది. ఎందుకంటే 10 నిమిషాలు, పావు గంట మాట్లాడమంటే నార్మల్గా పెద్ద స్పీకర్స్ ఒప్పుకోరు. అట్లాంటి ఆనంద్ పాల్ గారు అడిగినప్పుడు ఆనంద్ పాల్ తప్పకుండానండి అని చెప్పారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. మీరు పెద్ద స్పీకర్ అయినప్పటికీ చిన్న మీటింగ్లో కొద్దిసేపు మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ టైమ్ ఈజ్ యువర్స్. దయచేసి మీరు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, చాలా వందనాలు. నేను ప్రియ సహోదరునే కాబట్టి నాకు చిన్నదా పెద్దదా ప్రాముఖ్యం కాదు. ఆల్ ఇండియా రేడియో వారు నాకు కేవలం 5 నిమిషాలు ఇస్తారు అయ్యారు. అయినప్పుడు కూడా ప్రభు ఏ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆయన మాటలు ప్రకటించడానికి, ఆయన బోరగా వాడబడటానికి విధేయతతో అంగీకరించడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనస్తులను, మీకు కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. సమయాన్ని వృధా చేసుకోకుండా నా ముందు మాట్లాడిన ప్రియ సహోదరి కూడా చాలా చక్కగా సిలువ ఏ రీతిగా వారికి అర్థమయ్యింది చాలా చక్కగా వివరించారు. ఆల్మోస్ట్ సిస్టర్ ద్వారతి గారు అయితే సిలువను గుర్చిన మొదటి నుంచి చివరి వరకు ఉన్న విషయాలన్నీ కూడా ఇన్ డెప్త్ గా స్టడీ చేశారు. బ్రదర్ ప్రసాద్ గారు కూడా చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నేను ఒక హైందవ కుటుంబాన్ని నుంచి నేను వచ్చాను. నా తల్లి చక్కని సనాతన ధర్మంలో నన్ను పెంచింది. అయితే నేను ఎన్నో గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ తిరిగాను, కానీ నాకెక్కడ కూడా నా పాప జీవితానికి రక్షణ దొరకలే. సిలువ అనేటటువంటిది ఒక చెక్క ముక్క అయి ఉండవచ్చు కాక, అనేక మంది మెడలో ధరిస్తూ ఉండవచ్చు కాక, అనేక మంది క్రైస్తవులు మంగళసూత్రాల్లో పెట్టుకుంటారు, అనేక మంది చెవులకు దిద్దులుగా పెట్టుకుంటారు, అనేక మంది టాటూలు వేసుకుంటారు, ఏదేదో రీతిగా ధరిస్తూ ఉంటారు. ఆచార సంబంధమైన భక్తిని కనపరుస్తూ. పాత దినాలలో సంఘాలలో ఏ విధమైనటువంటి రూపం ఉండేది కాదు, కానీ నవ సంఘాలలో అంటే మెయిన్ చరిష్మాటిక్ చర్చెస్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సిలువను కూడా సెంటర్ లో పెడుతున్నారు, ఏదో ఒకటి కనపడాలని. కాబట్టి చాలా మంది ఆ సిలువ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని దేవుడు సిలువే దేవుడు అనుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే పౌలు గారు ఈ సిలువను గూర్చి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది దేవుని శక్తి అని మొదటిగా మనం గ్రహించాలి. ఎందుకంటే సిలువ దేవుని శక్తి. నేను మాట్లాడేది ఆ చెక్క కొయ్య గురించి కాదు, కానీ ఆ కొయ్యపై, ఆ యొక్క చెట్టుపై, ఆ మ్రానుపై నాకు బదులుగా ప్రాణం ఇచ్చినటువంటి ఆ ప్రభుని, ఆ సిలువను చూసిన వెంటనే అంతకుముందు ఎంతో మంది సిలువ వేయబడి ఉండవచ్చు, నా ప్రభులు వారితో 2 దొంగలు కూడా సిలువ వేయబడి ఉండవచ్చు, కానీ వీరు నాకు ప్రాముఖ్యం కాదు, ఆ సిలువ కూడా ప్రాముఖ్యం కాదు. కానీ ఎప్పుడైతే ఆ సిలువను నేను చూశానో, ఆ సిలువను నేను చూసినప్పుడు నా ప్రభు నా కొరకు చేసినటువంటి ఆ గొప్ప బలియాగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి నేను అంతకు ముందు, నేను రక్షించబడక మునుపు, నిజ దేవుడిని తెలుసుకోక మునుపు వాళ్ళంతా ఏం చేశారంటే, లోకం చెప్తుంది కదా, పాపోహం పాప కర్మోహం పాపాత్మ పాప సంభవ
త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అని ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి ఆ వేదాలు చెప్తూ ఉన్నాయి. నేను పాపిని, నా పనులు పాపమయం, నా ఆత్మ పాప భూయిష్టం, నేను పుట్టిందే పాపంలోను, కాబట్టి ఓ కృపగల దేవా నీవే నాకు శరణమని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, రోమపత్రిక 3:23 చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. దావీదు గారు అంటాడు కదా, ఆయన సంకీర్తన 51:5 అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. అంతేకాకుండా అదే దావీదు గారు 38వ సంకీర్తన 3-4 చరణాలను చూసినట్లయితే, పాపమును బట్టి నాకు స్వస్థత లేదు, ఎముకల్లో నాకు ఏ విధమైనటువంటి మోయలేని బరువులే ఇవి భారంగా ఉన్నాయి, నా దోషములన్నీ కూడా నా తల మీద పారుతున్నాయని ఆయన సెలవిస్తూ ఉంటాడు. ప్రియులారా, మొదటిగా నేను పాపిని కాబట్టి నేను ఎవరినైతే రక్షకుడిగా నేను భావిస్తానో, ఎవరైతే దేవుడిగా నేను ఆరాధిస్తానో, ఆ దేవుడు నా కొరకు విమోచన, నా పాపాన్ని విమోచించేవాడుగా ఉండాలి. అయితే నేను ఈ రక్షణ అనుభవంలోనికి రాక మునుపు నేను ఎనాది ఏంటంటే, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ ఘంటసాల గారు పాడినది చాలా సార్లు నేను రిపీటెడ్ గా నేను చేసుకునేవాడిని. అంటే ఏంటి దాని యొక్క అర్థం ఏంటంటే, సాధువులను కాపాడటానికి లేదా చెడ్డవారిని హతమార్చటానికి, ధర్మ సంస్థాపన చేయటానికి యుగ యుగాలలో తాను పుడతానని ఒక ఆయన చెప్పారట. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అంటే జనాన్ని అంటే ఒక్కొక్కసారి పుట్టడానికి కాదు, ఒకే ఒక్కసారి యావత్తు పాప లోకానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ కూడా చనిపోయి వారు సమాధులు చేయబడ్డారు, సమాధుల్లో ఉన్నారు. కానీ నా దేవుడు ఏం చేశాడంటే, సమాధిని జయించి ఆయన మృత్యుంజయుడై నాకు రక్షణ ప్రసాదించాడు. నేను సిలువను చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఏంటంటే, సిస్టర్ చెప్పినట్లుగా ప్రేమను నేను పొందగలిగాను, సిస్టర్ చెప్పినట్లుగా క్షమాపణ నేను పొందగలిగాను, ఆ రీతిగానే సమర్పణను పొందగలిగాను, ప్రాముఖ్యంగా రక్షణ నేను పొందగలిగాను. అంతేకాకుండా ఈ సిలువ ద్వారా నాకు గొప్ప నిరీక్షణ కలిగింది. అంతేకాకుండా పరలోక భాగ్యం అనగా నిత్య జీవం కలిగింది. మొదట సిలువ శక్తి గలది, రెండవదిగా సిలువ ప్రేమ గలది, అలాగే మూడవదిగా క్షమాపణ కలది, నాలుగవదిగా సమర్పణను చూడగలం, ఐదవదిగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చేది, ఆరవదిగా క్రైస్తవునిగా ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారికి నిరీక్షణను ప్రసాదించినటువంటి శ్రేష్టమైనది. అంతేకాకుండా నిత్యము నా తండ్రితో నేను నివసించడానికి, నా ప్రియునితో నేను నివసించడానికి నిత్య జీవం అనుగ్రహించేటటువంటి దివ్యమైన సూచనగా నేను ఈ సిలువను గ్రహించగలను. వై? బికాస్ ద గ్రేట్ డివైన్ ఎక్స్చేంజ్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఏంటి ఆ జరిగినటువంటి దైవిక మారకం అంటే, నిజానికి నేను చేస్తున్నటువంటి పాప కారణాన, అంటే యెషయా 53:6, అంటే రోమ పత్రిక 5:1, అలాగే ఆ యెషయా 55 ప్రకారం, అంటే మరణించవలసిన, శిక్షించబడవలసిన నన్ను నా ప్రభు ఏం చేశాడంటే, ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా క్షమ నాకు దొరికింది. నేను గాయపరచబడాలి, నాకు బదులుగా తను గాయపరచబడాడు. యెషయా 53:4 ప్రకారం ఆయన గాయపరచబడి నన్ను ఏం చేశాడంటే, మొదటి పేతురు పత్రిక 2:24 ప్రకారం నాకు స్వస్థతనిచ్చాడు. ఏ పాపం ఎరుగని ఆయన నా కొరకు, 2 కొరింథీ పత్రిక 5:21 మీరు గమనించినట్లయితే, ఆయన పాపిగా కాదండి, పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే నన్ను నీతిమంతునిగా తీర్చడానికి. ఆ నాలుగోదిగా మీరు గమనించినట్లయితే, నా కొరకు నేను ఉండవలసిన స్థలంలో నేను మరణించవలసిన స్థితికి బదులుగా నా ప్రభు మరణమై నాకు జీవమాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అంతేకాకుండా ఐదవదిగా మీరు గమనించినట్లయితే, ఇలా లోక పాప దారిద్ర్యంలో బ్రతుకుతున్న నన్ను స్వస్థపరిచి సర్వ సమృద్ధిని అనుగ్రహించారు. 2 కొరింథీ పత్రిక 9:8 ప్రకారం. 7వదిగా మీరు చూసినట్లయితే, ఆయన నా యొక్క అవమానాన్ని ఆయన భరించి నన్ను మాయపరిచాడు. నాకు బదులుగా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు నాకు బదులుగా ఆయన పొంది నాకు ఘనతను అనుగ్రహించారు నా ప్రభు. అంటే ఆయన క్షేముని అనుభవించి మనకి గ్లోరీనిచ్చారు. హెబ్రీ పత్రిక
12:2 ప్రకారం. అంతేకాకుండా చివరిగా మీరు గమనించే జీసస్ ఎండ్యూర్డ్ అవర్ రిసెక్షన్, ఎందుకంటే తృణీకరించబడ్డాడు, మన కొరకైన తృణీకరించబడ్డాడు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5-6 ప్రకారం నీవు నేను స్వీకరించబడాలి, కాబట్టి ఆయన తృణీకరించబడ్డాడు. సిస్టర్ చెప్పినట్లుగా మనకు బదులుగా చివరిగా ఆయన శాపముగా మారి నీకు నాకేమిచ్చారంటే ఆశీర్వాదం ఇచ్చాడు. అతి కృపగల దేవుడు ఈ యొక్క సిలువను నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని నేను పొందగలుగుతున్నాను. ఇటు కృప ప్రియ ప్రభు మనందరికి కూడా దయచేయును గాక. ఆమేన్. అండి, థ్యాంక్ యూ అండి ఆనంద్ పాల్ బ్రదర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని విషయాలు చాలా చక్కగా మీ స్టైల్లో మీరు అందరికి అర్థమయ్యే విధంగా చాలా పవర్ఫుల్గా చెప్పారు. శక్తి, ప్రేమ, క్షమాపణ, సమర్పణ, రక్షణ, నిరీక్షణ, మార్పిడి, ఆ విధంగానే నేను కొన్ని మిస్ చేసి ఉంటాను, సమృద్ధి, మార్పిడిలో ఇదేంటి సమృద్ధి, ఇవన్నీ చాలా చాలా విషయాలు, శిక్షను మన శిక్షను భరించాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ వైజాగ్ నుంచి ఒక పాట పాడతారు. ఆయన తర్వాత గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెట్టకు, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మృతియే పాపపు జీవము, ప్రభుని వరము జీవము, మృతియే పాపపు జీవము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమేచును, క్రీస్తునంగీకరించిన నిత్య జీవమేచును. ప్రాణమున్ ఆ సిలువపై నీ బలిగా నీడే నిన్కొనే గదా, ప్రాణమున్ ఆ సిలువపై నా బలిగా నీడే నిన్కొనే గదా. మరతువా యేసుని ప్రేమను మరువకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో, మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ప్రాణమున్ ఆ సిలువపై నీ బలిగా నీడే నిన్కొనే గదా, ప్రాణమున్
ఆ సిలువపై బలిగా నీడే నిన్కొనే గదా సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ రమేష్ గారు. సిలువ పైన జరిగిన కార్యక్రమం అంతా కూడా పాట రూపంలో చాలా చక్కగా చాలా మర్మగర్భితంగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో చివరిగా మనకి ఈ యొక్క టాపిక్ పైన మాట్లాడడానికి భగవాన్ ప్రసాద్ గారు మనకి ఉన్నారు. అయితే సారు ట్రావెలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన వీడియో ప్లే చేస్తాను, ఆయన పంపించారు. దయచేసి ఓపికతో ఒక పావు గంట వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనండి? ఎస్, కనిపిస్తుందండి? ఆర్ యూ ఏబుల్ టు సీ? ఎస్ బ్రదర్, ఓపెనింగ్ ఎస్ సార్. ఎస్. ఎస్ సార్. ఎస్ సార్. వరకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు క్రీస్తు కృపగల నామంలో వందనములు తెలియజేస్తూ, చక్కటి తరుణాన్ని నా జీవితంలో నాకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆయన నోటికి నన్ను బోరగా వాడుకొని ఈ సాయంకాల సమయంలో మనకు కావలసిన జీవపు మాటలను అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశముగా ఏర్పాటు చేయబడిన నాకు సిలువ అంటే ఏమిటి అనే విషయంలో లేఖనముల ద్వారా కొన్నిటిని మనం పరిశీలన చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలియజేస్తూ ఉంటారు. నిజమే కదా? సిలువను గూర్చిన వార్త రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రభువైన క్రీస్తు సిలువ మరణం నాకు దేవుని కృపను అనుగ్రహించి ఉన్నది. సిలువ కంటే ప్రియులరా, సిలువపై మరణించిన, సిలువపై నా పాపముల కొరకు, శాపముల కొరకు, అతిక్రమముల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన యేసు క్రీస్తు బలియాగం ప్రాముఖ్యం. సిలువకు విలువను పెంచినది ప్రభుయేసు సిలువ త్యాగం, బలి అర్పణ, మానవ పాప పరిహారార్థం. ఆయన కృపచేతనే మనం అందరమును రక్షింపబడి ఉన్నాం. కృప అర్హత లేని మానవునికి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యత. అర్హత లేని మానవునికి దేవుడిచ్చిన ఆధిక్యత, గ్రేస్, GRACE, గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్సెస్. క్రీస్తు బలి యాగము ద్వారా మానవునికి అందించబడిన ఆధిక్యత, కృప. ప్రభు యేసు కృప మనలను ఆయన స్వారూప్యంలోనికి మారుస్తుంది. దేవుని కృప పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చింది, నిత్య జీవమిచ్చింది, ఆ నిత్య రాజ్యానికి వారసత్వాన్ని ఇచ్చింది. ప్రభు క్రీస్తు సిలువ త్యాగం
మన జీవన యానంలో, ఆత్మీయ యాత్రలో అనేక విషయాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. సిలువ బలియాగం, ప్రభు సిలువ బాధను భరిస్తూ మానసిక వేదనపై విజయం పొందుతూ సమస్త మానవాళి కోసం ఆ సిలువలో ఆయన పలికిన పలుకులు, ఆ మాటలు మనలో ధైర్యాన్నిస్తాయి. మనలో ఒక మార్పునిస్తాయి. మనలో ఒక నూతనత్వాన్ని ఇస్తాయి. సిలువలో బలియాగము ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ప్రేమించుట. దేవుని ప్రేమ సిలువలో ప్రభుక్రీస్తు బలియాగము ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుని ప్రేమ ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను. సర్వసృష్టికర్త అయిన దేవుడు మనము ఆయనను ప్రేమించామని కాదు గాని, ఆయన స్వరూపములో చేయబడిన మనం పాపానికి గురి కాకుండా, నరక పాత్రలము కాకుండా మనలను రక్షించుటకు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఆ సిలువలో బలిగా అర్పించుటకు సంసిద్ధుడై లోకానికి పంపించిన వాణిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సిలువ త్యాగం మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. పాపులమైన మన కొరకు ఆయన చూపించిన ప్రేమ అమూల్యమైనది. ఆ ప్రేమ మనలను కూడా నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని తెలియజేస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలలో. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ప్రేమ అనే లక్షణాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలని ప్రభు యొక్క సిలువ త్యాగం మనకు తెలియచేస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే క్షమించుట. మనకందరికీ తెలిసినదే కదా, ప్రభువు ఆ సిలువలో పలికిన మాటలలో మొట్టమొదటి మాట, తనను హింసిస్తున్న వారిని బట్టి, తనను దూషిస్తున్న వారిని బట్టి, తనను హేళన చేస్తున్న వారిని బట్టి, తనను అవమానిస్తున్న వారిని బట్టి, తనను శ్రమలకు గురి చేస్తున్న వారిని బట్టి ప్రభువు తండ్రితో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ప్రభు సిలువ త్యాగము మనకు క్షమించుటను నేర్పిస్తుంది. క్షమించుటను నేర్పిస్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 27-36వ వచనము వరకు మనము చూస్తున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి,
మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం మన శత్రువుల కొరకు ప్రార్థించాలి, ప్రేమించాలి, క్షమించాలి. క్షమాగుణమును మనం కలిగి ఉండవలసిన వారముగా ఉన్నామని శిలువ త్యాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రార్థించుట మూడవ విషయం. మనం మన కొరకు మాత్రమే కాదు కానీ ఇతరుల క్షేమము కొరకు కూడా ప్రార్థించాలనే విషయాన్ని శిలువ త్యాగం మనకు తెలియచేస్తూ ఉన్నది. నాలుగవదిగా సహించుటను నేర్పిస్తుంది. ప్రభు యేసు శిలువ బలియాగము సహించుటను మనకు నేర్పిస్తుంది. శిలువ శ్రమలను ఆయన సహించాడు మన పాపముల కొరకు, శాపముల కొరకు. ఆయన రక్తములో కడగబడిన మనం మన జీవన యానములో ఎదురయ్యే శ్రమలను మనం సహించవలసిన వారముగా ఉండాలని ఆయన మాదిరికరముగా మనకు తెలియజేశాడు. కీర్తనకారుడు అంటాడు, శ్రమ పొంది ఉండుట నాకు మేలాయెను. మనము త్రోవ తప్పిపోకుండా ఉండాలి అంటే శ్రమ పొంది ఉండుట మేలట. అంత మాత్రమే కాదు కానీ ప్రభు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియజేస్తారు కదా, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకవేళ మన ఆత్మీయ యాత్రలో నీతిని బట్టి మనం హింసించబడుచున్నట్లయితే మనం ధన్యులమే. సహించగలిగిన వారముగా ఉన్నట్లయితే, ప్రభువుని పట్ల మనం నిరీక్షణ గల వారముగా ఉన్నట్లయితే ఆయన కృపలో మనం ఆయనకు సాక్షులుగా జీవించే వారముగా ఉంటామని శిలువ త్యాగము మనకు తెలియచేస్తుంది. మొదటిది ప్రేమించుట నేర్పించింది, 2 క్షమించుట నేర్పించింది, 3 ప్రార్థించుట నేర్పించింది, 4 సహించుట నేర్పించింది, 5 భరించుట. బాధలను భరించగలగాలి, శ్రమలను భరించగలగాలి జీవనయానంలో. ఈ లోకంలో ప్రియులరా, మన జీవనయానంలో ఆత్మీయ అభివృద్ధిలో అనేకమైన ఆటంకములు ఎదురైనప్పుడు, అనేకమైన అవమానములు ఎదురైనప్పుడు, అనేకమైన అవహేళనలు ఎదురైనప్పుడు, అనేకమైన అన్యాయపు తీర్పును ఒకవేళ పొందవలసి వచ్చినప్పుడు మనము భరించవలసిన వారముగా ఉన్నామని ప్రభువు మాదిరికరముగా ఆ శిలువలో ఆయన భరించిన శ్రమలను బట్టి మనకు నేర్పిస్తూ ఉన్నారు. 6వదిగా మాదిరికరముగా జీవించుట. క్రీస్తు రక్తములో కడగబడిన మనం, క్రీస్తును ధరించుకొనిన మనం, క్రీస్తును పోలి మన జీవన యానములో మనం కొనసాగిపోవలసిన వారముగా ఉన్నాం. ఆయన బోధించినది పాటించారు, పాటించినది బోధించారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని మనకు నేర్పించిన యేసయ్య తన శత్రువులను కూడా తనకు వ్యతిరేకముగా ఆందోళన చేస్తూ, లేదంటే కేకలు వేస్తూ సిలువ వేయుము, సిలువ వేయుము అని పలికిన వారిని సహితము, ఆయన వీపును దున్నిన వారిని సైతము, ఆయన మోము మీద ఉమ్ము వేసిన వారిని సైతము, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని సహితము క్షమించారు, ప్రేమించారు. అదేవిధంగా ప్రియులారా, మన ఆత్మీయ యాత్రలో కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ప్రభువు మనకు నేర్పించిన వాటిని పాటిస్తూ, ప్రభు ప్రేమను ఇతరులకు మనం తెలియచేస్తూ,
క్షమాగుణము గలవారమై మాదిరికరముగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. మొదటిది ప్రేమించుట, 2 క్షమించుట, 3 ప్రార్థించుట, 4 సహించుట, 5 భరించుట, 6 మాదిరికరముగా జీవించుట, 7 దేవుని చిత్తమునకు లోబడుట, లేదంటే దేవుని చిత్తమును జరిగించుట, లేదంటే దేవునికి విధేయులమై జీవించుట. దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని పాటిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి మనం మన జీవన యానాన్ని కొనసాగించాలని ప్రభు యేసు శిలువ త్యాగం మనకు తెలియజేస్తుంది. దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే ప్రభువు పట్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను బహుమానముగా అనుగ్రహించెను. ఎందుకు ఆయన బహుమానముగా అనుగ్రహించబడ్డారు అంటే మన పాపముల శాపముల నిమిత్తము ఆ సిలువలో క్రయధనముగా చెల్లించబడడానికి ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ప్రభువు కూడా క్రయధనముగా చెల్లించబడడానికి దేవుని చిత్తానికి లోబడి ఆ కలువరి సిలువపై తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. అటువంటి లోబడే తత్వాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు సిలువ త్యాగం మనకు తెలియచేస్తూ ఉంది. ఎవడు దీనుడై విరిగిన మనస్సు గలవాడై నా మాటలను విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభువు సెలవిచ్చినట్లుగా దీన మనస్కులమై దేవుని చిత్తానికి లోబడి జీవించే జీవితాన్ని మనమందరము కలిగి ఉండాలి. సిలువ, ప్రభు యేసు సిలువ త్యాగం మనకు ఏమి నేర్పిస్తుంది అంటే నా జీవితంలో నాకు ఏమిటి అని ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమించుట నేర్పించింది, క్షమించుట నేర్పించింది, ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించుట నేర్పించింది, శ్రమలను సహించుట నేర్పించింది, బాధలను భరించుట నేర్పించింది, మాదిరికరముగా జీవించుట, క్రీస్తును పోలి నడుచుకొనుట నేర్పించింది, దేవుని చిత్తమునకు లోబడి జీవించాలని నేర్పిస్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో మన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ప్రభువు మనకు నేర్పించిన వాటిని గైకొనుచు మన జీవన యానంలో ఆయన కొరకు మనమందరమును మహిమకరమైన పాత్రలుగా కొనసాగిపోవాలని అట్టి కృప దేవుడు మన అందరి జీవితాలలో మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఇలా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో పదే పదే భగవాన్ ప్రసాద్ గారు పాయింట్స్ అన్నీ కూడా రిపీట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇంకా దానిపైన నేనేం సమ్మరైజ్ చేయట్లేదు. సో భగవాన్ ప్రసాద్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ట్రావెలింగ్లో ఉన్నప్పటికీ రికార్డింగ్ చేసి పంపించి ప్లే చేయమని చెప్పారు. దాన్ని దేవుని కృప వలన మనం ప్లే చేసి వినగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇవాళ చాలా చక్కని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇవాళ పాటలు పాడినటువంటి అరుణ కుమారి గారికి, అట్లాగే హనీ గారికి, అట్లాగే మాధవి గారికి, రమేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి సిలువ, క్రాస్, వాట్ ఇట్ మీన్స్ టు మీ అనే టాపిక్ పైన చాలా విలువైనటువంటి తమ ఆలోచనలు పంచుకున్నటువంటి దౌరతి గారికి, వరప్రసాద్ గారికి, ప్రియ ఆనంద్ పాల్ గారికి, అట్లాగే భగవాన్ ప్రసాద్ గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క మీటింగ్ ఇంతటితో మనం ముగించుకుందామండి. అగైన్ ఫ్రైడే 5:30 AM మనకి యథావిధిగా మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే 6 o'clock యాజ్ యూజువల్గా ప్రేయర్ ఉంటుంది కాబట్టి
మీరందరూ కూడా దయచేసి విజ్ఞాపకం పెట్టుకొని పెద్ద సంఖ్యలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మన సహోదరులు ఆనంద్ పాల్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సమావేశాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. అందరం తల వంచి ప్రార్థనలు ఏకీపించుదాం. సకల ఆశీర్వాదములు కారణభూతులు అయిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరి గంటకు పైగా ఎలైసియన్స్ గా ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభువా నీ సిలువను గూర్చి అనేక సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఆది నుంచి మీరు ఇప్పుడు దాకా మీరు చేసిన మేలుని బట్టి, సహాయాన్ని బట్టి వందనాలు. నేను చక్కగా పాటలు పాడిన బిడ్డల్ని, చక్కగా వాక్యం చదివిన బిడ్డల్ని, ఆ రీతిగానే ప్రభువా మరి ప్రార్థించిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా మెండర్కి మీరు దీవించండి. అనేక ఆత్మీయ సత్యాలు వివరించడానికి నీ బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందడానికే సహాయం చేయండి తండ్రి. బిడ్డలు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, రేపు ఈస్టర్ ప్రిపరేషన్ ఉన్నప్పటికీ ఇంత సమయం నాయన నీ కొరకు ఇచ్చించి నీ వాక్కును నేర్చుకోవాలని ఆశతో ఉన్న విధానం బట్టి తండ్రి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ప్రభువా మెండర్కి మీరు దీవించి ఆశీర్వదించండి. నడిపిస్తున్న మా నాయకులను దీవించి ఆశీర్వదించండి. మరి రేపు ఉదయం మరి ప్రభాత వేళ మీ యొక్క ఈస్టర్ పర్వదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరే మాకు ఆయుష్నిచ్చి ఆశీర్వదించండి. శ్రేష్టమైన శుభములతో మా ప్రియులను దీవించమని ప్రార్థిస్తూ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభావ మా ప్రియుల కుటుంబాలన్నిటి కూడా దీవించి ఆశీర్వదించండి. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లోకి అడుగు పెట్టాం. అందరి బట్టి నీకు వందనాలు ప్రభావ. మరి మా ఎల్ఐసియన్స్ అందరూ కూడా నేను మార్చి క్లోజింగ్ లో ఉన్నారు ప్రభావ, మీరే సహాయాన్ని దయచేయండి. మా నాయకులు మీరు ఆశీర్వదించండి. శ్రేష్టమైన ఈవులు ఇచ్చి వారిని తృప్తిపరచండి. ప్రాముఖ్యంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ దినదినము నీ మహిమర్థమై ఎదగటానికి సహాయం చేయండి. అనేక మందికి దీవెనకరంగాను, వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచయం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయకులందరిని బట్టి వందనాలు. దీవించండి స్వామి, ఆశీర్వదించండి. కడవరి దినాల్లో ఉన్న వాక్యం కరువయ్యే పరిస్థితులు ఉంది ప్రభా. జ్ఞానం కలిగి నీ బిడ్డలుగా ఇంకా వాక్యంలో దినదినం ఎదగటానికి, మా జీవితాలు సరిదిద్దుకోవటానికి ఈరిచ్చిన ఈ చక్కని మార్గాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఈ పరిచయం ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మెండర్కి మీరు దీవించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక న్యోన్య సహవాసము ఈ యాప్ ద్వారా చేరి ఉన్న మనకును, ఆ వాక్యం అందించిన ప్రియులకును, యావత్ లోకములో అన్న అటు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఫ్రైడే 5:30, అగైన్ సాటర్డే 6 PM. అందరికి కూడా పునరుత్థాన దినపు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ డే. బై. గుడ్ నైట్. అందరికి హ్యాపీ ఈస్టర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇజ్రాయెల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.